హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. టోనీ వెళ్ళిపోతూ ఉండగా ధాత్రి తన ప్రశ్నలతో విసిగిస్తూ ఉండగా యువరాజ్ టోనీకి ఫొటోస్ అంటే ఇష్టం లేవు, ఇంకా మీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, పద టోనీ అని అంటూ టోనీని తీసుకెళ్ళి కార్ ఎక్కించాక అమ్మయ్య ఏ ప్రాబ్లం లేకుండా టోనీనైతే ఇంట్లో నుండి పంపించగలిగాను అని అంటూ యువరాజ్ రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఇక మత్తు మందుని టేస్ట్ చేసిన బూచి లోపలికి వస్తాడు. ఊగిపోతూ ఉంటాడు బూచి. ఇక ధాత్రి కేదార్ని ఆరాధ్యాన్ని తినమని అంటూ ఉంటుంది. ఇక బూచి లోపలికి వచ్చి కాచి కాచి అని అరుస్తూ ఉంటాడు. ఇక వైజయంతి అక్కడికి వచ్చి ఏంటల్లుడు ఎందుకలా అరుస్తున్నావు అని అనగానే ఇక వైజయంతి పైన విరుచుకు పడతాడు బూచి. ఏంటి అల్లుడా, ఏం మాట్లాడుతున్నావే ముసలి నక్క, ముఖానికి ఇంత మేకప్ వేసి పట్టు చీర కట్టి ఎంత సింగారించుకొని తిరుగుతున్నావే అని వైజయంతి పైన విరుచుకు పడగానే బావా ఏమైంది నీకు అని యువరాజ్ దగ్గరికి వస్తాడు. ఇక యువరాజ్ని కోపంగా ఏంట్రా బావా అని అంటూ చెంప మీదికెళ్ళి లాగిపెట్టి ఒక్కటి కొట్టి మళ్ళీ యువరాజ్ని వంగోపెట్టి గుద్దుతూనే ఉంటాడు బూచి. ఇక వైజయంతి ఏంటభయ నా కొడుకునే కొట్టేస్తావా అని వైజయంతి అంటూ ఉండగా ఇక బూచి బిహేవియర్కి అందరూ షక్ అవుతూ ఉంటారు. ఏంటి మహారాణి, నీ కొడుకు నీ కోడలు ఏం చేస్తున్నారో తెలియకుండానే ఇంట్లో బ్రతికేస్తున్నావా, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అడగవా అని బూచి వైజయంతిని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే సుధాకర్ అక్కడికి రాగానే వైజయంతి ఏడుపు ముఖం పెట్టుకొని చూడవయ్యా నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నాడో అని అంటుండగా సుధాకర్ బూచిని ఏంటి అల్లుడు గారు ఇది అని అనబోతుండగా నోర్ముయ్, అసలు ఈ ఇంట్లో మాట్లాడే హక్కు లేనిది నీకే, ఇంట్లో జరిగేటివన్నీ నీకు తెలుసు, అయినా నోరు వెత్తి మాట్లాడవు, నువ్వు కళ్ళుండి కూడా చూడలేని ధృతరాష్ట్రుడివి, నువ్వేం మాట్లాడకు అని బూచి సుధాకర్ని తిట్టేస్తాడు. ఇక కమలాకర్ ఏంట్రా బూచి అని మీదికి రాబోతూ ఉండగా ఇక నువ్వా రా రా అంటూ నలుగురి మధ్యలోకి తీసుకొచ్చి బూచి ఇలా అంటుంటాడు. నిన్ను చూస్తుంటే అందరూ మంచివాడని అనుకుంటారు, కానీ నీ మనసులో గల కుళ్ళు గుర్తుంటాడు ఎవ్వరికీ తెలియదు పాపం అని అంటూ బూచి గుట్టుని రట్టు చేయబోతూ ఉంటాడు. కమలాకర్ బూచిని ఆపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఇక కౌశికి వచ్చి ఏం జరుగుతుంది అని అరుస్తూ ఉండడంతో రాండి మేడం, మహారాణి గారు రండి రండి అని అంటూ బూచి కింద పడిపోయి ఇలా అంటూ ఉంటాడు. మీరు కోట్ల వ్యాపారానికి అధిపతి, ఎన్నో కోట్ల బిజినెస్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళందరూ మీ కాళ్ళకి మడుగులొత్తాలి, మీరు చెప్పినట్టే వినాలి, కానీ ఈ బూచి అలా కాదు అని తగ్గేదే లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు బూచి. ఇక అప్పుడు జగదాత్రి అన్నయ్య అని అంటుంది. ఎవరు అంత బూతులు మాట్లాడుతుంది ఎవరు అని బూచి అంటూ ఉండగా ఇక అందరూ ధాత్రి వైపు చేయి చూపించగానే బూచి జగదాత్రి దగ్గరికి వెళ్ళి రెండు చేతులెత్తి దండం పెడుతూ నీకు ఏ ముహూర్తాన జగదాత్రి అని పేరు పెట్టారో కానీ నువ్వు నిజంగా పవర్ఫుల్ లేడీ జగదాత్రివేనమ్మా, నీకు నాకు ఎటువంటి గొడవలు లేవు, నీకు నాకు కచ్చిప్, సైలెంట్గా ఉండు అని బూచి జగదాత్రిని అనగానే సైలెంట్గా ఉండిపోతుంది ధాత్రి. ఇక కేదార్ బావా ఏంటి బిహేవియర్, ఏమైంది నీకు అని కేదార్ అడుగుతుండగా ఎవరు బామ్మర్ది కేదార్ నువ్వా, నేను వెనక్కి రాలేను కానీ నువ్వే ముందుకొచ్చాయి అని అంటూ కేదార్ని ముందుకు పిలుస్తాడు. ఏంటి బామ్మర్ది, నీ ఐడెంటిటీ లాగానే నీ మాట కూడా లేటా, నీ తండ్రి ఎవడో ఇక్కడి అందరికీ తెలుసు, అయినా తొడగొట్టి నా తండ్రి నువ్వే అని చెప్పలేని నీకు నన్ను ఎదిరించేంత ధైర్య సాహసంగా నోరు మూసుకొని ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అని అనగానే ధాత్రి కేదార్కి సైగ చేస్తుంది. కేదార్ కూడా వెళ్ళి తన ప్లేస్లో నిలబడతాడు. ఇంకెక్కడో కౌంట్ తగ్గింది, ఇంకెవ్వరు మిగిలారు అని అంటూ మేడం ఏంటి కోడలు గారు రండి రండి అని అంటూ మీరు వస్తారా నన్ను రమ్మంటారా అని నిషిని అడుగుతూ ఉంటాడు. ఇక నిషి వస్తున్నాను అని అంటూ ముందుకు రాగానే ఇంకా బూచి ఇలా స్టార్ట్ చేస్తాడు. మహాతల్లి ఏ రోజున నువ్వు మా ఇంట్లో కాలు పెట్టావో కానీ ఆ రోజు నుండి నాకు దరిద్రం స్టార్ట్ అయింది, ఏదేదో ప్లాన్స్ వేస్తావు అవన్నీ తిరిగి వచ్చి నాకే తగులుతాయి,
పెడతాయి, నాకు తగిలి నాకు నొప్పి పెడతాయి. నీ ప్లాన్స్ వల్ల నా ఫోటోకి దండ పడేలా ఉంది. ఇంకొకసారి ప్లాన్ చేసావంటే నిన్ను క్షమించేదే లేదు అని నిషిని తిడుతూ ఉంటాడు బూచి. ఇంకెవ్వరూ తగ్గారు, నా పెళ్ళం కాచి ఎక్కడా అని అంటూ అక్కడున్న సాధు సార్ కూతురు దగ్గరికి వెళ్ళి కాచి అనుకొని, నా ముద్దుల పెళ్ళామా, నిన్ను ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాను, కానీ నువ్వేం చేశావు, నన్ను ఇల్లరికపు అల్లునిగా చేసేసావు, అయినా నువ్వంటే నాకు ఇష్టం అని అంటూ తన బుగ్గలని గిల్లుతూ తన మీద పడిపోబోతూ ఉండగా ధాత్రి తనని తప్పించేస్తుంది. ఇక కింద పడిపోతాడు బూచి. అప్పుడు కాచి వచ్చి ఏమైంది ఏమైంది అని అడుగుతుండగా అంత వింతలాగా బిహేవ్ చేస్తున్నాడమ్మా అని కమలాకర్ అంటుంటాడు. పదండి, బాగా తాగేసున్నట్టున్నారు అని అంటూ కాచి బూచిని పైకి లేపుతుండగా యువరాజ్, కమలాకర్ అందరూ సహాయం చేసి తీసుకెళ్లి బెడ్ పైన పడుకోబెడతారు. వైజయంతి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎవరైనా డాక్టర్కి ఫోన్ చేయండి, లేదంటే నన్ను చంపేలా ఉన్నాడు వీడు అని అరుస్తూ ఉండగా డాక్టర్ వచ్చి బూచిని చెక్ చేస్తూ ఉంటాడు. ఇక ఒక ఇంజెక్షన్ కూడా వేసి బయటికి వచ్చి ఒక 4-5 అవర్స్లో నార్మల్ అయిపోతాడు అని అనగానే కౌశికి ఆ వింత బిహేవియర్కి కారణం ఏంటి అని అడిగేస్తుంది. అప్పుడు డాక్టర్, మీరేమీ అనుకోనంటే ఒక మాట అడుగుతాను, అతనికి మత్తు మందు సేవించే అలవాటైనా ఏదైనా ఉందా అని అనగానే ధాత్రి, కేదార్లు, కౌశికి, కమలాకర్, సుధాకర్, వైజయంతి, నిషి, కాచి, యువరాజ్ అందరూ షాక్ అయి చూస్తూ ఉండిపోతారు. ఇక లేదు, మా అల్లునికి అటువంటి అలవాటు లేవు అని అందరూ డాక్టర్కి ఒకేసారి చెప్పగానే, లేదు, మత్తు మందు తీసుకున్న వ్యక్తుల్లోనే బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది, ఒకేసారి హార్ట్ బీట్ పెరుగుతుంది తగ్గుతుంది, ఇప్పుడు మీ అల్లునికి కూడా అదే జరిగింది, అందుకే అలా చెప్పాను అని అంటూ ఉంటాడు డాక్టర్. ఇక ధాత్రి ఇలా అడుగుతుంటుంది, బ్లడ్ శాంపిల్స్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేపిస్తే తెలుస్తుంది కదా అని ధాత్రి అనగానే, ఖచ్చితంగా తెలుస్తుంది, మా ల్యాబ్ నుండి ఒక వ్యక్తిని పంపిస్తాను అని అంటూ ఉండగా ఇక యువరాజ్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. యువరాజ్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు బావ బ్లడ్ శాంపిల్స్ బయటికి వెళ్తే అన్ని నిజాలు బయటపడిపోతాయి అని అనుకుంటూ ఉండగా నిషి, మీ మొగుడు పిల్లలు కలిసి మళ్ళీ ఆయన్ని కూడా జైలుకు పంపించాలి అనుకుంటున్నారా, ఏం వద్దు, ఆయనకి అటువంటి అలవాట్లు ఏమీ లేవు అని నిషి అనేస్తుంది. ఇక వైజయంతి కూడా పలానా కమలాకర్ మల్లునికి నీచమైన అలవాట్లున్నాయి అంటే మన పరువు పోదా, వద్దు అని వైజయంతి కూడా అంటూ ఉండగా ధాత్రి, అంటే అన్నయ్యకి ఆ మత్తు మందు అలవాటు ఉందని మీరు ఒప్పుకున్నట్టేనా అని అంటూ ఉండగా, లేదు అని అనేస్తారు అందరూ. మరి ఒప్పుకోనప్పుడు టెస్ట్ చేపిస్తే సరిపోతుంది, లేదంటే టెస్ట్ చేపించలేదు అని అంటే ఖచ్చితంగా ఆయనకు మత్తు మందు అలవాటు ఉందని మీరందరూ ఒప్పుకున్నట్టే అని ఇరకాటంలో పెట్టడానికి ట్రై చేస్తుండగా ఇక కాచి ఇలా అనేస్తుంది, నాకు తెలుసు మా ఆయనకి ఏం అలవాట్లు ఉన్నావో లేవో, వద్దు, ఎటువంటి అలవాటు మా ఆయనకి లేదు, ఇలా వింతగా బిహేవ్ చేయడం కూడా ఇదే ఫస్ట్, అదన్నీ కూడా మీకు తెలుసు కదా అని అంటూ తర్వాత లేచాక నన్ను ఇంతలా బాధ పెడతారా అని ఆయన అవమానంగా ఫీల్ అవుతారు అని కాచి సర్ది చెప్తూ ఉంటుంది. ఇక వైజయంతి, నిషి, యువరాజ్ కూడా కాచికి సపోర్ట్గా మాట్లాడుతుండగా, మీరు చెప్పింది కూడా కరెక్టే, టెస్ట్లు ఏమీ వద్దు డాక్టర్, అవసరం ఉంటే మళ్ళీ కాల్ చేస్తాం అని అనగానే డాక్టర్ వెళ్ళిపోతాడు. ఇక ఎటు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు, నిజం ఎక్కడ బయటపడిపోతుందో అని. ఇక ధాత్రి, కేదార్లు బయటికి వచ్చేస్తారు. అన్నయ్య బిహేవియర్ బయటికి వచ్చేటప్పుడు నార్మల్గానే ఉంది, బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడే తేడాగా ఉంది, అంటే 15 మినిట్స్లోనే తేడా జరిగింది, అంటే ఇక్కడ బయటికి కూడా వెళ్ళలేదు అన్నయ్య, అంటే ఈ చుట్టుపక్కల్లో ఏదో ఉంటుంది అని అంటూ ధాత్రి, కేదార్లు అక్కడంతా వెతుకుతూ ఉండగా ధాత్రి కంట యువరాజ్ కింద పడేసిన మత్తు మందు ఉన్న పేపర్ కనబడుతుంది. కేదార్ అని పిలిచి ధాత్రి ఆ మత్తు మందు వాసన చూసి కేదార్కి ఇదేంటో విచిత్రంగా ఉంది అని చూపిస్తూ ఉండగా కేదార్ కూడా ఆ వాసన చూసి కాస్త టేస్ట్ చేసి, ఇది మత్తు మందే ధాత్రి అని అనేస్తాడు. కేదార్, ఇది ఎవరు తెచ్చుంటారు అన్నయ్య, ఇది తిన్నాకే వింతగా బిహేవ్ చేసినట్టున్నాడు అని అంటుండగా కేదార్, యువరాజా అని అడుగుతాడు. యువరాజ్ ఎటువంటివి ఇంటి దాకా తెస్తాడని నేను అనుకోను అని అంటూ, యువరాజ్తో వచ్చిన
అతను ఉన్నాడు కదా, అతని మీదే నా డౌట్ అని ధాత్రి అంటుండగా టోనీ నాకు కూడా అతని మీదే డౌట్ ఉంది అని అనేస్తాడు కేదార్. ఇక ఆ స్నేహితుల పైన మనం కన్నేసి ఉంచాలి అని ధాత్రి అంటూ ఉండగా, సరే నేను మన టీంకి అలర్ట్గా ఉండమని ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అంటుండగా, అవును లేదంటే సిటీ నాశనం అయిపోతుంది అని ధాత్రి అంటుంది. ఇక చీకటైపోతుంది. బూచి కళ్ళు తెరుస్తాడు. ఇక రాత్రి డిన్నర్ చేస్తూ ఉంటాడు బూచి. ఒకవైపు కాచి కోపంగా చూస్తుండగా ధాత్రి బూచిని ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటుంది. ఇక నీకేమైనా గుర్తుందా అన్నయ్య అని అంటుండగా బూచి మనసులో అమ్మో ఆ పుట్లం గుచ్చి మాత్రం ఖచ్చితంగా చెప్పొద్దు అని అనుకుంటూ ఉంటాడు. ఇక లేదు సిస్టర్ అని బూచి అంటుండగా, లేదన్నయ్య ఏ చిన్న క్లూ దొరికినా చెప్పండి అని ధాత్రి అడుగుతుండగా, అమ్మో ఈవిడేంటి నన్నిలా పట్టుకుంది అని అనుకుంటూ ఏమాత్రం గుర్తులేదు సిస్టర్ అని బూచి అనేస్తాడు. అప్పుడే నిషి అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, మళ్ళీ ఆ దరిద్రాన్ని ఎందుకు గుర్తు చేయడం, వదిలేయరాదు అని అనగానే ధాత్రి సైలెంట్ అయిపోతుంది. అప్పుడే యువరాజ్ అక్కడికి వచ్చి, అక్క నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అని అనగానే, కంగ్రాట్స్ యువరాజ్, ఏ బిజినెస్ అని అంటుంటుంది కౌశిక్కి. జిమ్ బిజినెస్ అక్క అని అంటూ ఈ సిటీలో మొత్తం 20 దాకా జిమ్ సెంటర్స్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను అనగానే, ఓ అవునా అని కౌశికి అంటూ, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అని కౌశికి అడిగేస్తుంది. 20 కోట్ల దాకా అవుతుందక్క అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక ధాత్రి ఇలా అంటూ ఉంటుంది, జిమ్ బిజినెస్సా, ఇక్కడ సంధికొక జిమ్ ఉంది, పైగా ఆ జిమ్ బిజినెస్లో లాభాలు లేవు, మరి ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం ఎందుకు అని ధాత్రి అంటుండగా, కేదార్ అవునక్క మా ఫ్రెండ్ కూడా ఈ మధ్యలే జిమ్ బిజినెస్ వర్కౌట్ అవ్వట్లేదు అని మూసేశాడు అని కేదార్ చెప్పగానే ఇక కౌశికి ఇలా అంటుంటుంది, అలా నష్టాలు వస్తున్న బిజినెస్ని నువ్వు స్టార్ట్ చేయడం ఎందుకు యువరాజ్, పెట్టుబడి వేస్ట్ కదా, ఇంకా ఏదైనా బిజినెస్ చేయి అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక నిషి ఇలా అంటూ ఉంటుంది, మీ అక్కగారికి మీ మీద కన్నా వాళ్ళపైనే నమ్మకం ఎక్కువ, వాళ్ళు నష్టాలు వస్తాయని చెప్పగానే వాళ్ళ మాటలే వింటుంది మీ అక్క చూసారా అని నిషి ఎక్కిస్తూ ఉంటుంది కౌశిక్కి పైన యువరాజ్కి. అవసరం లేదక్క, పెట్టుబడి నీది కాదు అని, నష్టాలు వచ్చినా నువ్వు భరించాల్సిన అవసరం లేదక్క అని యువరాజ్ అనేస్తాడు. ఇక దాంతో ధాత్రి అనుమానం ఎక్కువైపోతుంది. ఇక ఈ జిమ్ బిజినెస్ వెనకాల మత్తుమందు బిజినెస్ ఉందని, దాని వెనకాల టోనీ వెనకాల మీనన్ ఉన్నాడని ధాత్రి గమనించగలదా, ధాత్రి మీనన్ని టోనీని పట్టుకొని ఈ బిజినెస్ని ఆపగలదా, సిటీని కాపాడగలదా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.